తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. 5 విడతల పోలింగ్ తర్వాత బీజేపీకి సానుకూల పవనాలు లేవన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సెఫలాజిస్టులు, ప్రశాంత్ కిషోర్ వంటి స్ట్రాటజిస్టులు సర్వేలు అన్ని బీజేపీకి ఎదురులేదని చెబుతున్నాయి. బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నవారు ఆ పార్టీ వెనకబడాలని కోరుకుంటున్నారు. 200కు మించి సీట్లు రాకూడదని కేసీఆర్ లాంటి వారు అభిలాషిస్తున్నారు. కానీ బీజేపీకి ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం మాత్రం బీజేపీదే వస్తుంది. మోదీనే ప్రధాని అవుతారు. ఎందుకంటే విపక్ష కూటమి అవకాశాలను అందిపుచ్చుకునే స్థితి లేదు. మరి భారతీయ జనతా పార్టీకి 200 సీట్ల కంటే ఎక్కువ రాకూడదని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారు. బీజేపీకి 200 సీట్లు వచ్చినా, కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చినా చాలు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్కు 125 సీట్లు వస్తే మిత్రపక్షాలు 150 సీట్లు తెచ్చుకొని కాంగ్రెస్కు మద్దతివ్వాలి. ఇండియా కూటమిలో పార్టీలు అంత బలంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అలాంటి ఛాన్స్ వస్తే ఆయా పార్టీలు కాంగ్రెస్ వైపే ఉంటాయన్న నమ్మకమే లేదు. ఆ పరిస్థితిని మొదటిసారిగా మమతా బెనర్జీ చూపించారు. ఇండియా కూటమితో కలిసి ఆమె పయనిస్తున్నారో లేదో తెలియనంతగా రాజకీయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమెకు మ్యాజిక్ మార్క్కు సరిపడా సీట్లు వస్తే ఆమె ప్రధానమంత్రి పదవిని ఆశిస్తారు. లేకపోతే బీజేపీకి మద్దతిస్తారు. కానీ కాంగ్రెస్ జోలికి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీకి మద్దతిస్తే బెంగాల్లో ఆ పార్టీని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. కాంగ్రెస్కు మద్దతిస్తే బీజేపీ మరింత చెలరేగిపోతుంది. అలాంటి పరిస్థితిని మమతా బెనర్జీ కోరుకోరు. ఇక ఇండియా కూటమిలో మరో కీలక పార్టీ డీఎంకే మిత్రపక్షాలు. ఈ కూటమికి 30 సీట్ల వరకు వస్తాయి. రాహుల్ గాంధీ వైపే ఉంటాయి. కేరళలో లెఫ్ట్ పార్టీలకు సీట్లు వస్తాయో లేదో చెప్పడం కష్టంగా మారింది. వచ్చినా రాకపోయినా కేరళలో సీట్లు కాంగ్రెస్కు మద్దతు పలుకుతాయి. సౌత్లో బీజేపీ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ బ్యాలెన్స్ చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ సాధించేదేమీ ఉండకపోవచ్చు. కర్ణాటకలో కొన్ని సీట్లు, తెలంగాణలో కొన్ని సీట్లు అదనంగా సంపాదించవచ్చు. కానీ దేశంలో ఇంకెక్కడా కాంగ్రెస్ మెరుగుపడిందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా అన్ని చోట్ల పరాజయం పాలైంది. గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుంటారన్న దానికి అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలా చూసినా 100 స్థానాల్లో విజయం సాధిస్తే అద్భుతం చేసినట్లే. అదే బీజేపీ విషయానికి వస్తే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే ఈజీగా 60 సీట్లు సాధిస్తుంది. 25 సీట్లకు పైగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్లో ఈసారి 25 సీట్ల వరకు సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాలను చూసుకుంటే బీజేపీ ఎంత లీస్ట్ పరిస్థితుల్లో అయినా 250 సీట్లను సులువుగా సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ పార్టీ టార్గెట్ 370 సీట్లు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు. కానీ మ్యాజిక్ మార్క్ సాధించడానికి 272 సరిపోతాయి. ఈ లెక్కలు చూస్తే ఎలాంటి ఘోరమైన ఫలితాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమడ దూరంలోనే ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి బీజేపీపై వ్యతిరేకత ఉందని ఎవ్వరూ అనుకోవటం లేదు. కానీ సానుకూలత లేదని మాత్రం చెబుతున్నారు. సానుకూలత లేదు, అలాగని వ్యతిరేకత లేదు. అందుకే దేశంలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న రాష్ట్రాల్లో 80% వరకు పోలింగ్ నమోదవుతున్నప్పటికీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం 60 నుంచి 70% పోలింగ్ నమోదవుతోంది. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ప్రజలు వెల్లువలా వచ్చి ఓటేస్తారు. అది ప్రభుత్వ వ్యతిరేకతకు సూచికగా భావిస్తారు. అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. బీజేపీ వెనుకబడుతుందనేది చాలా మంది అంచనా మాత్రమే. 2019 ఎన్నికల సమయంలో ఇంతకన్నా ఎక్కువగా అంచనా వేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ అవే అనుకున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అప్పుడు తాము సొంతంగా 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని అమిత్ షా, మోడీ గట్టి నమ్మకంగా చెప్పేవారు. ఇప్పుడు కూడా వారు ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుందని అంతే నమ్మకంగా చెబుతున్నారు. బీజేపీ నేతలు వారి స్టైల్ రాజకీయం ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అజెండాను డిసైడ్ చేయలేక బీజేపీకి కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇది గెలుపొందే వారి లక్షణం కానే కాదని అనుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరూ అజేయులు కాదు, కానీ ఉత్తినే విజయం మాత్రం రాదు. ఈ సూత్రాన్ని అవగాహన చేసుకుంటే ఈసారి బీజేపీని ఓడించడం మరో వింతవుతుంది. అలాంటి వింతలు ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపించడం లేదనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.